మరియు కోల్గేట్ డెంటల్ క్రీమ్ దంతక్షయం నుంచి మాక్సిమం రక్షణ. అడుగు అడుగునా ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుండే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత. ఒకప్పుడు నీ స్నేహితురాల్ని కదా, ఆ తర్వాత సంబంధం కలుపుకొని వియ్యపురాల్ని కూడా అయ్యాను. ఇప్పుడు ఆ చుట్టరికాలన్నీ దయచేసి ఎవరి దగ్గర ఎక్కడ బయట పెట్టకే. హై సర్కిల్స్లో నాకు చిన్నతనంగా ఉంటుంది. పాత పరిచయం వల్ల ఒక్క సహాయం మాత్రం చేయగలను. నువ్వు మీ ఆయన నా దగ్గరకొస్తే ఏదైనా తుణమో పణమో సహాయం చేయగలను. నా దగ్గర పనిచేసి మానేసిన వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద ఎంతో కొంత ఇవ్వడం నాకు అలవాటు. మీ సాయపడే గుణానికి థ్యాంక్స్, కానీ మాకు ఆ పరిస్థితి లేదు. ముతకో సతకో 4 చీరలు, మంచో చెడో 3 బిడ్డలు ఉండాలంటారు. మాకు మా పిల్లలున్నారు. వాళ్ళు కాదన్నా కూడా మా బతుకులు మేం బతకగల సత్తా ఉంది. మీలాంటి వాళ్ళ సాయం మాత్రం చచ్చిన అడగం. పూర్వైదేహి, అన్నీ పోయినా నీకు ఇంకా అహంకారం తగ్గలేదు. రేపో మాపో మీ ఆయన ఏ పెట్రోల్ బంకులోనో రైల్వే ప్లాట్ఫామ్ మీద పనిచేస్తూ కనిపిస్తాడేమోనని భయం వేసి ఫేవర్ చేస్తానన్నాను. నువ్విలా రోడ్డు మీద చెమటలు కారుతూ చేతిలో ఆ సరుకుల సంచితో దిక్కుమాలిందాల్లాగా కనిపిస్తావని ఎప్పుడైనా అనుకున్నావా? వర్మా, ఏంటే కొత్తన్నావు? దిక్కుమాలిదాల్లా ఎవరున్నారో ఇప్పుడు చూపిస్తానే. ఆ అమ్మ కండగా నేనున్నానే దిక్కు. ఇప్పుడు నీకెవరే దిక్కు? ఇక నీ పీకలోకి ఆ గుంటలోకి తోసేస్తే ఎవరే నీకు సాక్ష్యం? అంత దిక్కులేని దాన్ని పువ్వు. అలా చూస్తూ నిలబడ్డావే, ఇది నన్ను చంపేసేలా ఉంది. పెంచలమ్మా, పెంచలమ్మా, విడిచిపెట్టు. మిమ్మల్ని అయ్యగోరిని అంతలేసి మాట్లాడిన దీన్ని అంత తేలిగ్గా వదలకూడదమ్మా. తొస్సదియ్య దీని సిగ తరగా. వదిలే పెంచలమ్మా, మన కాలం కర్మం కలిసి రాక ఇలా అడ్డమైన వాళ్లతో మాటలు పడుతున్నావు అంతే. అందుకు అవతల వాళ్ళని తప్పు పెట్టి లాభం లేదు. పద, మన దారిని మనం పోదాం. అమ్మగారు చెప్పారు కాబట్టి ఈ పాలు వదిలేస్తున్నాను. మళ్ళీ ఎప్పుడైనా గొంతెత్తేవో ఒక నొక్కు నొక్కుతాను. దెబ్బతో గుడ్డు బయటకు వస్తాయి. ఈ జలవ తగలయ్యా. పదండమ్మా.
సార్ సార్ ఏంటి బాబు? ఆటో తీసుకొచ్చాను మేడం. ఆటోనా? ఎవరు పిలిచారు? నేనే మమ్మీ. ఆటో ఎందుకు వర్ధన్? నాకు కొంచెం పనుంది, బయటికి వెళ్ళాలి. ఇప్పుడేం పనిరా? మీ నాన్నగారు తోడున్నా బాగుండేది. సమయానికి గౌరీ కూడా ఇంట్లో లేదు. నువ్వొక్కడవే ఇప్పుడు బయటకెళ్ళడం అంత అవసరమా? నాకెవరి సాయం అక్కర్లేదు, నా పనులు నేను చేసుకోగలను. నీ రెజ్యూమ్ అంతా చూశాను వర్ధన్. అయినా మీ ఫాదర్ నా క్లోజ్ ఫ్రెండ్. నీ గురించి, నీ క్వాలిఫికేషన్ గురించి నాకు కొత్తగా తెలియాల్సిందేముంది చెప్పు. అయినా ఒకసారి చూస్తే బాగుంటుంది కదా అంకుల్. యాక్చువల్గా అయితే నీ ఎక్స్పీరియన్స్కి, నీ క్యాలిబర్కి నా ఆఫీస్లో నీకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టు కళ్ళకద్దుకుని ఇవ్వచ్చు. అంకుల్, కానీ ఇప్పటి పరిస్థితులు వేరు. నీకు యాక్సిడెంట్ అయ్యి నడవలేని స్థితిలో ఉన్నావు. పర్వాలేదు అంకుల్, నేను చేయగలను. కానీ నేను ఇవ్వలేనే. అంకుల్, ఏదో చిన్న గుమస్తా పోస్ట్ అంటే పర్వాలేదు, కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీకి ఇలాంటి పోస్టులు ఇవ్వకూడదు. ఏమన్నారు? ఫిజికలీ హ్యాండిక్యాప్డా? మరి ప్రస్తుతం నిన్ను అలాగే కన్సిడర్ చేయాలి కదా. నీకు తెలియందేముంది, రూల్ అంటే అందరికీ ఒకటేగా. వద్దులేండి, మీరు నన్ను ఫిజికలీ హ్యాండిక్యాప్డ్గా కన్సిడర్ చేసి మీ ఆఫీస్లో ఏదో ఒక పోస్ట్ క్రియేట్ చేసి ఇవ్వనవసరం లేదు. నేను వస్తాను. ఉన్నమాట చెప్తే అంత కోపం ఏంటయ్యా? రామ్మా. వెల్కమ్ మేడం. ఇన్నాళ్లకు మళ్ళీ మా ఫ్యాక్టరీకి కొత్త కళ వచ్చింది మేడం. అవునమ్మా, దేవత తిరిగి వచ్చిన గుడిలా ఉందమ్మా మన ఆఫీసు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళి కూర్చోమ్మా. ఆ, నువ్వు కూర్చోవలసిన స్థానం ఇది కదమ్మా, అది. నేనా? ఈ ఆఫీస్లో నువ్వు కూర్చునేందుకు ఇంతకన్నా విలువైన పోస్ట్ లేనందుకు బాధగా ఉందమ్మా. తాతయ్య, పదమ్మా. గౌరీ మేడం గారికి, గౌరీ మేడం గారికి, గౌరీ మేడం గారికి. చాలు, గౌరీ ఇంకాపండి. మరీ పైకెక్కించేయకండి, దిగడం కష్టం. మనమంతా ఒకటేనన్న భావం మీ మనసులో ఉంచుకుని కష్టపడి పనిచేస్తే చాలు. మా రక్తం ఓడ్చైనా సరే కంపెనీ బాగు కోసం పాటుపడతాం తల్లి. నాకు కావాల్సింది మీ రక్తం కాదు, మీ కష్టం. శ్రమశక్తితో సాధించలేంది లేదు. మన ప్రెసిడెంట్ చెప్పినట్టు చెమట నుండే క్షిపణి పుట్టింది. బాగా చెప్పావమ్మా. నాకిప్పుడు ఎంతో రిలీఫ్గా ఉంది. కంపెనీని బాధ్యతాయుతమైన చేతుల్లో పెట్టాను. ఇంక నేను మనశ్శాంతిగా ఉండొచ్చు. బాబు గారు, మా గౌరవం గారు మళ్ళీ కంపెనీలోకి అడుగు పెట్టారు. ఇక రోజు దీపావళి పండుగలాగా లక్ష్మీదేవి కళతో కలకలాడిపోతుంది బాబు గారు. అంతా మీ అభిమానం. మళ్ళీ ఈ రోజు వస్తుందని అనుకోలేదు. దేవుళ్ళ తాతయ్య కంపెనీని ఆదుకోవడం వల్ల ఇదంతా సాధ్యమైంది. మా పిల్లల కోసం స్కూల్ బిల్డింగ్ కూడా కట్టిస్తున్నారమ్మా బాబు గారు. అవును మేడం, పసిపిల్లల కోసం క్రచ్ కూడా పెట్టారు. ఆయన మనసు బంగారం అమ్మా. మా పాలిట భగవంతుడు అవుతారు అమ్మా ఆయన. చూశారా తాతయ్య, మీరు సంపాదించుకున్న ఐశ్వర్యం వాళ్ళ కళ్ళల్లో వెలుగుతోంది. అదంతా మన గొప్పతనం అనుకోవడం వాళ్ళ అమాయకత్వం అమ్మా. అది మన బాధ్యత, వాళ్ళ హక్కు. సింహాద్రి, మీరు వెళ్ళి పని చూసుకోండి. అలాగే బాబు. వస్తాం బాబు. వస్తాం మేడం. సార్. ఓకే. ఇక నేను కూడా వెళ్ళొస్తానమ్మా. నువ్వు నీ పని చూసుకో. అలాగే తాతయ్య. నీ కారు కూడా కంపెనీయే ఇస్తుంది, అది అవైల్ చేసుకో. ఇప్పుడు నువ్వు వైదేహి బేబీ ఫుడ్స్ కంపెనీకి ఎండివి, అది మర్చిపోకు. గుడ్ లక్. వస్తాను. ఏడవకమ్మా, ఏడవకు, ఏడవకమ్మా, ఏడవకు. అరే 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 ఊరుకోమ్మా, ఊరుకో. అరే అరే అరే
పాపని ఇలా ఇవ్వండి. అరే ఒళ్ళు చూడండి ఎలా కాలిపోతుందో. జ్వరం తగిలినట్టుంది. ఏంటి మమ్మీ ఓసారి చూపించు. అవును, బాగా జ్వరం వచ్చినట్టుంది. ఇప్పుడు ఎలా? అంత కంగారు పడిపోతే ఎలారా? పిల్లలన్నాక జ్వరాలు రావా? ఏమండి, డాక్టర్ గారికి ఫోన్ చేయండి. అలాగే. వద్దు డాడీ, డాక్టర్ గారు రావడానికి లేట్ అవ్వచ్చు. మీరు మమ్మీ పాపను హాస్పిటల్ తీసుకెళ్ళండి. సరేరా, గౌరీ వచ్చి కంగారు పడుతుందేమో. అంత కంగారు పడేదైతే పాపని ఇలా వదిలి ఊరి మీద తిరగదు. సందు దొరికినప్పుడల్లా ఎందుకురా అమ్మాయిని అలా ఆడిపోసుకుంటావు? ఉద్యోగం అన్నాక పిల్లల్ని వదిలిపెట్టి వెళ్లాల్సి వస్తుంది మరి. చిన్నప్పుడు మిమ్మల్ని మాత్రం పనివాళ్ళ మీద వదిలేసి మీ మమ్మీ వెళ్ళలేదా? మీరెప్పుడు ఆవిడనే వెనకేసుకొస్తారు. అయినా తనేం పిల్లని అడవిలో వదిలిపెట్టి వెళ్ళలేదుగా. నానమ్మ తాతయ్యలో మేమున్నావు, తండ్రివి నువ్వున్నావు. ఉండి ఏం లాభం? అప్రయోజకుని కదా. వర్ధన్, అలా అనుకోకురా. వినటానికి మాకు బాధగా ఉంది. బాధగా ఉన్న ఇది నిజం కదా డాడీ. నేను అప్రయోజకుని కాబట్టి ఆవిడగారు ఉద్యోగం వెలగబెట్టి మనందరినీ పోషిస్తుంది. చిచి, కనీసం నా తల్లిదండ్రులకి నా సంపాదనలు అన్నం పెట్టుకోలేని జన్మైంది నాది. వద్దు నాన్న, అలా బాధపడుకో. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నీకు అది మంచిది కాదు. వర్ధన్, పాపం తీసుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. గౌరీ రాగానే చెప్పు. పద వైదేహి. డాక్టర్ గారు ఏమన్నారో నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పండి డాడీ. అలాగే వర్ధన్, నువ్వు ఇలా పాప కోసం ఆరాటపడ్డావు మాకెంతో సంతోషంగా ఉంది. ఎందుకుండదు ఆరాటం? ఎంతైనా రక్తం పంచుకు పుట్టిన కూతురు కదా. పద వైదేహి. పాపని హాస్పిటల్కి తీసుకెళ్లారా? అవునమ్మా, నిన్ననే తీసుకువెళ్ళి డ్రాప్స్ వేయించుకొచ్చాను. అందుకే కాస్త జ్వరం తగిలినట్టుంది. రాత్రి మందులు వేయడం మర్చిపోకండి. అలాగేనమ్మా, నేను పాప దగ్గరే పడుకుంటాను. మీరేం వరీ అవ్వకండి. ఎంతో గొప్ప ఇంట్లో పుట్టింది. అమ్మమ్మ తాతయ్య గుండెల మీద పెరగాల్సిన పిల్ల ఇలా మీ చేతుల్లో పెరుగుతోంది. ఇదే జన్మ రుణమో కదా. అవునమ్మా, బాగా చెప్పావు. ఇవన్నీ రుణానుబంధ రూపాలే. పాపం జాగ్రత్తగా చూసుకుంటారుగా? అలాగే, చాలా జాగ్రత్తగా నా సొంత బిడ్డలా చూసుకుంటాను. సరేనా? అవసరమైతే నాకు ఫోన్ చేస్తారుగా? సరే, చేస్తాను. వస్తాను. అలాగే. అమ్మా గౌరీ, ఎంతసేపిందమ్మా నువ్వు వచ్చి? పొద్దున్న పాపకి జ్వరం వచ్చిందని ఫోన్ వచ్చిందమ్మా. అప్పటినుంచి ఇక్కడే ఉన్నాను. నీ బిడ్డని ఇంట్లో వదిలిపెట్టి ఈ బిడ్డ దగ్గర ఉన్నావా అమ్మా? నీ రుణం ఎలా తీర్చుకోవాలి? నేను పుట్టినప్పుడు ఏ తల్లి ఇచ్చిన పాల చుక్క వల్ల ఇలా రుణం తీర్చుకుంటున్నానేమోనమ్మా. గౌరీ, అనాథలా ఏ చెత్త కుప్ప మీదో గిరాటేయకుండా నన్ను దగ్గరికి తీసిన మీలాంటి తల్లుల రుణం దేవుడిలా నా చేత తీర్చేలా చేస్తున్నాడమ్మా. నువ్వు అనాథవి కాదమ్మా, అనాథవి కాదు. నీ ఆప్యాయతతో అందర్నీ ఆదుకునే ఆపద్బంధవురాలివి. ఎంతో మందికి నువ్వే అండగా నిలుస్తావు. నిన్ను ద్వేషించిన నీ శత్రువులు కూడా నీ క్షమాగుణం ముందు ఓడిపోయి కన్నీళ్లతో నీ పాదాలు కడుగుతారు. అమ్మా, తల్లిగా ఇది నా దీవెనే అనుకో. నీ కడుపు చల్లగా ఉండాలి. చాలమ్మా, ఇంతకు మించిన సిరి సంపదలు నాకక్కర్లేదు. నీ చల్లని దీవెన నాకెంతో ఆత్మబలాన్నిస్తుంది. ఏమున్నా లేకపోయినా ఒకేలాంటి తృప్తిని పొందే నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంటుందమ్మా. ఇంకో పక్క ఎన్నున్నా ఎప్పుడూ అసంతృప్తితో బాధపడే రేఖను చూస్తుంటే దిగులుగా ఉంటుంది. ఇది తప్పకుండా నా పెంపకం లోపమే అనిపిస్తుంది. నేను మాత్రం నీ చేతుల్లో పెరిగిన బిడ్డను కాదా అమ్మా? నీ మంచితనమే నా చేతిలా మంచి పనులు చేయిస్తుంది. అదే నీకు విలువైన ఆస్తమ్మా. రామ్మా, పాపం చూద్దుగాని. పద. ఆగు. బిడ్డను కనగానే సరికాదు, కన్న తల్లిగా కొన్ని బాధ్యతలుంటాయి. అవి తెలుసుకుంటే మంచిది.
పాపను ఎవరికో వదిలేసి ఉద్యోగాలంటూ ఊర్లు పట్టుకు తిరిగి నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తే కుదరదు. ఏంటలా బొమ్మలా చూస్తున్నావు? వీడెవడు ఇవన్నీ అడగడానికనా? ఈ ఇంట్లో వ్యక్తిగా నాకు ఆ హక్కు ఉంది. పాపకు జ్వరం వచ్చింది, మమ్మీ డాడీ ఉన్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమయ్యేది? మాట్లాడమే. ఇంకా నీ సరదాలు తిరుగుళ్ళు కట్టిపెట్టలేదా? ఇల్లు గుర్తుకు రావడం లేదా? ఈ కుంటి మొహం చూడడం ఇష్టం లేకపోయినా కనీసం బిడ్డ గుర్తొచ్చిన టైంకి రావాలిగా. ఏమిటి, నేను ఇలా గొంతు చించుకుని అరుస్తున్నా మూగుదానిలో అలా మాట్లాడుకుని నిలబడతావే? నిర్లక్ష్యమా? అవునులే, మేమంతా నీ సంపాదన మీద ఆధారపడ్డామని, మీ తాతయ్య మోచేతి నీళ్లు తాగుతున్నామని నీకు అహంభావం. అందుకే అలా నిమ్మకు నీరెత్తినట్టు నిలబడ్డావు. అహంభావం కాదు వర్ధన్, ఆనందం. నా భర్తకి సడన్ గా తను తండ్రినని, తన బిడ్డని కన్నతల్లి సరిగ్గా చూసుకోవడం లేదని గుర్తొచ్చినందుకు, తన బాధ్యతలు తెలిసినందుకు సంబరం. ఏమిటి, వెటకారమా? కాదు, పరవశం. తల్లిగా ఎలా ఉండాలో ఇన్ని ధర్మపన్నాలు నాకు చెప్తున్న నీకు ఈరోజే హఠాత్తుగా కన్న తండ్రివని ఎలా తెలిసింది? బిడ్డ పుట్టి ఇన్ని రోజులైనా చాటుగా తప్ప కన్న బిడ్డని గుండెలకి హత్తుకోలేని అసక్తుడివి. నన్నిన్ని మాటలనే అర్హత నీకుందా? నా సంపాదన మీద మీరంతా ఆధారపడ్డారన్న అహంభావం నాకు లేదు. కాని అది నిజం. ఆ సంపాదన కోసం నేను పగలు రాత్రి చాకిరీ చెయ్యాలి. తప్పదు. ఇంకొక మాట అన్నా, మా తాతయ్య మోచేతినుడు తాగుతున్నాను కాబట్టి నాకు అహంకారం అని. ఆయన చల్లని చేత్తో దయతలిచి ఇచ్చే సాయానికి నేనెప్పటికీ కృతజ్ఞురాల్నే. అన్నం తినే మనుషులెవరైనా ఆయనకు ఆ మాత్రం కృతజ్ఞత చూపించాల్సిందే. ఇంకా పాపకి అత్తయ్య మావయ్య లేకపోతే ఏమయ్యేది అని అడిగావే? ఏ కన్న తండ్రివి నువ్వున్నావుగా. నీకు కాళ్ళు లేకపోయినా మనసు లేనివాడివి కాదుగా. తెలుసు, నీకు కాళ్ళు పోయిన మాట నిజమే. త్వరలో వైద్యం చేస్తే రావచ్చు. కానీ నీ మనసుని కొన్ని రోజులుగా చంపేశావు. అదే ఎక్కువ లోపంగా నేను భావిస్తున్నాను. పాపని దగ్గరికి తీసుకుని లాలించలేని నువ్వు, ఈ బిడ్డ నా బిడ్డే అని లోకానికి ధైర్యంగా చెప్పలేని నువ్వు, నిన్ను నువ్వే అనుమానించుకునే నువ్వు, నీకున్న శారీరక లోపం కన్నా మానసికంగా పెద్ద అవకరం కల నువ్వు నన్ను గుమ్మలో నిలేసి కన్న తల్లి ఎలా ఉండాలో నీతులు చెప్తున్నావా? కనగానే సరిపోదు. ఆ బిడ్డని ఒక మంచి పౌరురాలిగా, దేశం గర్వపడేట్టుగా చెయ్యాలని నాకు తెలుసు. అందుకు తగ్గ స్థైర్యం, మనోధైర్యం నాకున్నాయి. నువ్వు వరీ అవకు మిస్టర్ వర్ధన్. ఎనీహౌ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కన్సర్న్.